నమస్తే. మే 13వ తేదీన లోక్సభ ఎంపీలను ఎన్నుకోవడానికి అందరూ ఓటేయబోతున్నాం. జస్ట్ ఒక 6-7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. క్యాంపెయిన్ ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. బయట ఎండ ఎంత ఉన్నదో పొలిటికల్ హీట్ కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నది. సో నేను ఒక కీలకమైన ఇంటర్వ్యూ, ఇది చాలా డిఫరెంట్ ఇంటర్వ్యూ అని నేను చెప్పొచ్చు. ఇద్దరు నాయకులు కలిశారు, ఖచ్చితంగా ఎంపీ సీట్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ఇద్దరే ఈ ఇద్దరు నా ముందున్నారు. నీలం మధు ముదిరాజ్ మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. మొన్న త్రుటిలో ఓడిపోవడం జరిగింది. 2018 ఎలక్షన్స్లో కూడా చాలా దగ్గర వరకు వచ్చి ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేశారు, పటాన్చెరు ఎమ్మెల్యేగా. ఇద్దరికి నమస్తే. నమస్తే అన్న. నమస్తే. సో ఇద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది నాకు, కానీ ఎక్కడో మిస్టేక్ జరిగిపోయింది. ఇదేదో మనకు కొంచెం ముందుంటే కొద్దిగా బెటర్గా ఉండేదేమో నాకు అనిపిస్తున్నది. యంగ్ లీడర్స్, సో ఇద్దరు కూడా. సో మంచి ఇది ఉన్నది, కానీ ఎక్కడ జరిగింది అనిపిస్తున్నదా ఇప్పుడు ఏమన్నా మీకు? గతం జరిగిందన్న, కానీ ఇప్పుడు వర్తమానం అట్లా ఉండదు. ఇద్దరం కలిసిమెలిసిగా రామ్ లక్ష్మణ్ లాగా వెళ్తాం. ఖచ్చితంగా ఈరోజు సీనన్న ఈ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ దీవించిన అభ్యర్థిగా సీనన్న అయినా సరే, మెదక్ పార్లమెంట్లో ఉన్న నాయకులు అందరూ కూడా, మా నాయకులు, మంత్రివర్యులు, అందరు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా చేస్తున్నాం. అదేవిధంగా మా అన్న కూడా నన్ను, నా తమ్ముడికి, నాకు జరిగింది అన్యాయం, నా తమ్ముడికి అన్యాయం జరగొద్దు, ఖచ్చితంగా మా తమ్ముడిని నేను గెలిపించుకొచ్చుకుంటా అని చెప్పి అన్న కూడా నాకు తోడుండి నడిపిస్తుండాన. నేను ఖచ్చితంగా రుణపడి ఉంటా. గతంలో జరిగిన పొరపాటు నేను సరిదిద్దుకొని అన్నకు రుణపడి నేను కూడా బాధ్యత తీసుకునే రోజు తీసుకొచ్చుకుంటా అని చెప్పి తెలియదు. గ్రేట్. మీకేమనిపిస్తుంది గౌడ్ సాబ్? ఎక్కడో చిన్న బాధ ఉంది. ఆ బాధలో ముందే అధిష్టానం కూడా ఇద్దరిని ఇదే విధంగా కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం కూడా మనం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేదని అనిపించింది. అయిపోయేది. ఇంకా ఇద్దరం కలిసి ఇంకా ఇంకేం లేదు, శూన్యమే అంట. ఇద్దరం ఒక దగ్గర కలిసి ఇంకేం లేకుండే, వన్ సైడ్ వారుండే. కాబట్టి అది కొంచెం పొరపాటు జరిగింది. నా ఒకటే సింగిల్ లైన్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అన్న. నా వ్యక్తిత్వం ఎలాంటిదంటే, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను నాశనం అయిపోయినానంటే ఎదుటోడు కూడా ఏదో నాశనం కావాలనేటువంటి వ్యక్తిత్వం కాదు. నేను సింగిల్ వర్డ్గా సభలో చెప్పిన, ఏదున్నా బీసీ బిడ్డలం ఇద్దరం, జరిగిపోయింది, తప్పకుండా నీకు అవకాశం వచ్చింది. అందులో ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్లో మరి ఒక గొప్ప అవకాశం ఒక బీసీ బిడ్డకు వచ్చింది. కాబట్టి దాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత ఇంకో బీసీ బిడ్డకు ఉంది. కాబట్టి నేను తప్పకుండా సంపూర్ణంగా సంతోషంగా నీకు మద్దతు చేస్తున్న మదన్న అని చెప్పి నేను బయలుదేరడం జరిగింది. జిల్లా రాజకీయాలని శాసించేటోళ్ళు కదా మీ ఇద్దరు, ఒక రకంగా మీ గ్రిప్లోకి వచ్చేది జిల్లా ఇవాళ వస్తుంది అన్న. ఎట్లా ఉంది అంటే ఓవరాల్గా మీకు పోటీ ఎట్లా కనిపిస్తున్నది? మిగతా ఇద్దరు అభ్యర్థులకి మీకు మధ్య పోటీ నడుస్తున్నది. ఎక్కడున్నారు ఈ పోటీలో? ఫస్ట్లో ఉన్నాం, గెలుస్తున్నాం అంతే. ఓకే. ఎందుకంటే ఈ పార్లమెంట్లో ఇందిరాగాంధీ గారు ఎంపీగా అయ్యి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసిన తల్లి ఇందిరాగాంధీ గారు. ప్రజలందరూ కూడా మేము ప్రచారంలోకి వెళ్తుంటే కూడా వాళ్ళు చెప్తారు, గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అదేవిధంగా భూములు, ఇందిరమ్మ ఎవరైనా ఎస్సీలను టచ్ చేసిన, బీసీలను టచ్ చేసిన, ఎస్టీలను టచ్ చేసిన, మైనార్టీలను టచ్ చేసిన, మాకు గతంలో భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. లావణ పటేల్ అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు గతంలో కూడా ప్రాజెక్టులు కట్టించిన తల్లి ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ కట్టించింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, మీరు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎక్కడికైనా వెళ్తే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన తల్లి ఇందిరమ్మ గారు అని చెప్పేసి ప్రజలందరికీ చెప్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అందరూ మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం. ఈ గడ్డ నుంచి సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారికి కూడా మెదక్ నుంచి ఎంపీగా గెలిపించి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాం, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డను అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలియజేస్తారు. సో మీరిద్దరూ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, మిగతా నియోజకవర్గాలు ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలో, సో వాటి మీద మీకు ఆలోచన, అవగాహన, గ్రిప్ ఉన్నదా? ఖచ్చితంగా. ఎందుకంటే మేము దాదాపు 5 సంవత్సరాలుగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, వీటి మీద చాలా పెద్ద వీడియోలు చేసినాం. సో రీసెంట్గా కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చినా. మీ పక్కనే ఉంటాడు వెంకట్రామిరెడ్డి, ఏక్ నెంబర్ చోరనాలు ఒక రకంగా చెప్పాలంటే.
సో ఎట్లా మీరు వీటిని అడ్రస్ చేస్తున్నారు ప్రజలకి? చెప్తున్నాం, మేము అడ్రస్ చేస్తున్నాం. గతంలో భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భూములు లాక్కున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలే చెప్తారు. మీరు రంగనాయక్ సాగర్, R&D కాలనీ, తుంకి బొల్లారం దగ్గరికి పోతే అక్కడ భూములు పోయిన రైతుల దాకా వాళ్ళ కన్నీళ్లతోటి ఈయన ప్రాజెక్టులు కట్టి వాళ్ళు నష్టపరిహారం సరిపోతలేదు కలెక్టర్ గారు, మాకు కొద్దిగా ప్రభుత్వంతో మాట్లాడి మా నష్టపరిహారం పెంచండి అని చెప్పి అడిగితే కూడా వాళ్ళని మెడల్ బట్టి రోడ్డు మీదకి లాగిన వ్యక్తి వెంకటరామరెడ్డి. ఆయనకు మేము ఎట్లా ఇస్తాం? ఈరోజు చెప్తుండు మానవత్వం, నేను గెలిస్తే ఎంపీ గెలిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తా అంటున్నాడు. కనీసం అక్కడ రైతుల కన్నీళ్ళు చూసినావు. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నావు కదా, 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నావు కదా. నువ్వు మానవత్వమే చాటాలనుకుంటే నీకు వచ్చే జీతం డబ్బులన్నా నువ్వు పేద రైతులకు ఇస్తుంటివి కదా, వాళ్ళ కన్నీళ్ళన్నా దూడుస్తుంటివి కదా. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినారో నాకు తెలుసా, గజ్వేలు, దుబాక, సిద్దిపేట ప్రజలందరూ కూడా ఆ వ్యక్తి మాకొద్దు, మాకు అందుబాటులో ఉండే బిడ్డ, ఎప్పుడు ప్రజలతోటి మమేకమై ఉండే బిడ్డ, మానవత్వం ఉన్న బిడ్డ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి చేసిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని కూడా, మెదక్ పార్లమెంటును కూడా చాలా అభివృద్ధి చేసిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా ఈరోజు తెలంగాణలో సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు పెట్టినాం. 6 గ్యారెంటీలు కూడా 5 గ్యారెంటీలు నెరవేరుస్తుంది. ఆ గ్యారెంటీలలో ఉచిత బస్సు ప్రయాణం చేసే అక్కలు చెల్లెళ్ళు కూడా చెప్తారు. మాకు నెలకు 2,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ మెలుగుతుంది అని చెప్పి అక్కలు చెప్తారు. అదేవిధంగా ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు, ఓకే, ఉచిత కరెంటు గురించి కూడా నెలకు 600 నుంచి 800 రూపాయలు మాకు మెలుగుతుంది. ఇది కూడా ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. ఈరోజు కూడా బీజేపీ ఉన్నాక ఆ రోజు 400 సిలిండర్, ఈరోజు 1200 అయింది. మళ్ళీ మన ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అర్థం చేసుకొని పేదలకు ఇబ్బంది అవుతుందని చెప్పి సబ్సిడీగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తారని చెప్తారు. ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తున్నారు కదా, ఇవన్నీ చెప్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినాం. అవి కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయినాక గ్రామ సభలు పెట్టుకొని ఎవరైతే నిరుపేదలు వాళ్ళకందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళు ప్రజలు చెప్తారు కనీసం 3 గుంటల భూమి ఏ పార్టీ ఇవ్వలేదు, ఏడా కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు. ఇక్కడ మా దగ్గర మా పడంచేరు ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ స్థానికులు భూములు తీసుకొని స్థానికులకు కూడా అక్కడ ఒక ఫ్లాట్ కూడా ఇవ్వలేరు, భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా ఒక ఫ్లాట్ ఇవ్వలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, సమానత్వం ఇచ్చింది, ముఖ్యంగా ఉద్యోగం కల్పించింది, ఉపాధి కల్పించింది, విద్య కల్పించింది, IIT పెట్టి విద్యను తీసుకొచ్చింది. అంటే కాంగ్రెస్ మీ ప్రత్యర్థి నేను అనుకుంటున్న బీజేపీ కొంచెం బ్యాక్ ఉండండి, మీ బీజేపీ మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తూ ఉంటే. సో వెంకటరామరెడ్డి కొంత దూకుడు రాజకీయం చేయబోయింది కానీ మళ్ళీ వెనక్కి తగ్గినట్టున్నాడు. సో ఎట్లా మీరు రఘునందన్ రావు ఎదుర్కోబోతున్నారు? రఘునందన్ రావు మాకు ప్రత్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవరు, ఇద్దరు ప్రత్యర్థి వాళ్ళని అడగాల మీరు. మేము మొదటి స్థానంలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మా సంక్షేమ పథకాలు గెలిపిస్తున్నాయి, మా కులగణన గెలిపిస్తుంది. బీసీ కులగణన కూడా ఈ ప్రాంతంలో తెలంగాణలో, దేశంలో బీసీలు ఎక్కువ ఉంటారు. ఆ బీసీ కులగణన తీసుకొస్తామని చెప్పి తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో కూడా బీసీ కులగణన తీసుకొస్తున్నది రాహుల్ గాంధీ గారు తూగూడ నుంచి. అదేవిధంగా రఘునందన్ రావు గారు ఏం చెప్తారు, ఒక మతం మీద ఓట్లు అడుగుతుండు. ఏమని అడుగుతుండు, మేము రాముని గుడి కట్టించినాం ఓట్లు వేయండి అని అంటుండు. కానీ మేమేం అడుగుతున్నాం, మేము భూములు ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, పేద ప్రజల ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనుకుంటున్నాం, సమానత్వం కావాలంటున్నాం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటున్నాం. మీరేమో ఆదానీలు కావాలంటారు, అంబానీలు కావాలంటారు. ఎందుకంటే ఇప్పుడు BHL అయినా ఇప్పుడు మళ్ళీ 3సారి గెలిపించేస్తే BHL, ODF ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లన్నీ కూడా ఆటోమేటిక్ ప్రైవేటీకరణ చేస్తా అని చెప్తుంటారు, రైల్వేలు కానీ. మరి కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఆటోమేటిక్ అవి చేసినప్పుడు నీ రిజర్వేషన్లు అన్నీ పోయితున్నట్టే కదా. రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే రోజు రావాలి కదా. ప్రైవేటీకరణ అయినప్పుడు రిజర్వేషన్ ఏది వస్తుంది? ఎస్సీలకైనా ఉద్యోగాలు చేసుకోవాలంటే రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? ఎస్టీలకు రిజర్వేషన్లు పోతున్నాయి, ఓబీసీలకు రిజర్వేషన్లు పోతున్నాయి. మన రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజు వచ్చింది ఈరోజు దేశంలో. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచారంలో మీరు ముందున్నారా, రఘునందన్ ముందున్నాడా? నేనే ముందు. మీరే ముందు? కాంగ్రెస్ పార్టీ ముందు. జాయినింగ్స్ అటువైపు కూడా జరుగుతున్నట్టున్నాయి కదా? మా వైపు ఎక్కువ జరుగుతున్నాయి, అటువైపు తక్కువనే. తక్కువ. ఓకే,
ఇప్పుడు ఈసారి ఎంత ఖర్చు అయిద్దో మొన్ననే పెట్టినట్టున్నారు కదా, ఇద్దరు పెట్టుకొని అటు ఇటు అయినట్టున్నారు. ఈసారి ఖర్చు లేదన్న, మా సంక్షేమ పథకాలే, మా భూములు ఇంద్రమ్మ భూములు ఇచ్చినాము, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మా సంక్షేమ పథకాలే మనల్ని గెలిపిస్తున్నాయి. పటాన్చెరు వాళ్ళకి డబ్బులు ఏం తక్కువేం ఉండవు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి తెల్లాపూర్లో ఉన్న వాళ్ళకి డబ్బులకి ఏం కుదవలేదు. ఏమంటావు? ఓకే. సో మీరేం చెప్తారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, సరే మీరిద్దరూ కలిసిపోయారు, గట్టిగా ప్రచారం చేస్తున్నారు, రంగంలోకి దిగారు, ఎంతవరకు అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది ఓన్లీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ అయితే ఒకలాగా ఉంటుంది, టోటల్ మెదక్ పార్లమెంటు పరిధి కిందికి వస్తుంది. ఇందులో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు ఉన్నాయి, ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, దుబ్బాక ఉన్నది. సో ఇట్లాంటి నియోజకవర్గాలు అన్నీ ఉన్నాయి, కేవలం పటాన్చెరు మాత్రమే లేదు. సో ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే పటాన్చెరు స్థానికుడు, మొన్న 45,000 ఓట్లు తనకు రావడం, 1,00,000 ఓట్లు నాకు రావడం, దాదాపుగా 1,50,000 ఇద్దరు ఓట్లు కూడా కలిస్తే 1,50,000 ఓట్లు ఉండడం, ఇది మేజర్గా ఇది చాలా మెజార్టీ ఇస్తుంది. ఓకే. దాదాపుగా నాకు తెలిసి 56,000 మెజార్టీ పటాన్చెరులో మేము సాధించుకుంటాం. ఓకే. దాంతోపాటు వాళ్ళు ఏదైతే కలలు కంటుర్రో 6 ఎమ్మెల్యేలు మాకున్నారు. మరి మేము దాదాపుగా 2 లక్షల మెజార్టీ దాకా మేము ఉన్నామని బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే కలలు కంటున్నారో, మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారెంటీలు మేము ఎలక్షన్లలో తిరుగుతున్నప్పుడు అందరికి కూడా మైకులు పట్టుకొని మేమందరం కూడా ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజలకు చేరేసినామో, ఏదైతే చెప్పినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడంగానే ఇస్తామని చెప్పి, అవి తూచా తప్పకుండా 5 గ్యారెంటీలు ఉన్నటువంటి ఈ 3 మాసాలలో మేము అమలు చేయడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కావచ్చు, ఫ్రీ ఉచితమైనటువంటి బస్సు కావచ్చు, మరి రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఆ పథకం కావచ్చు, మరి ఆల్రెడీ జీరో బిల్లు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మేము ఇచ్చినాం. ఇది పేద ప్రజలకు చాలా లాభం జరిగింది. ఈ ఎలక్షన్లో ఇది జాతీయ ఎలక్షన్, ఈరోజు మార్పు రావాలని చెప్పి యావత్ దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఈరోజు. అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్లో మరి ఖచ్చితంగా ప్రజలకి ఈ 5 పథకాలు చాలా సంపూర్ణంగా చేరినాయి కాబట్టి ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది. మిగతా నియోజకవర్గాలలో కూడా మేము పెద్దగా ఎక్కడేం పెద్దగా పోయింది లేదు, 2-3 నియోజకవర్గాలలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆడ మేము 10,000 ఆల్రెడీ మెదక్లో 10,000 లీడ్లోనే ఉన్నాం. ఈడ సంగారెడ్డిలో 7,000తోనే మేము ఓడిపోవడం జరిగింది. ఇక్కడ నర్సాపూర్లో కూడా 7,000తోనే మేము ఓడిపోవడం జరిగింది. ఓకే. మరి ఇవన్నీ చూస్తుంటే పెద్ద విషయం ఏం కాదు. అందులో మా పథకాలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఏవైతే మేము ఇచ్చినామో అలా ఆల్రెడీ ప్రజలకు చేరినాయి. కాబట్టి అందులో ఒక బీసీ బిడ్డ, బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి ఈ సెగ్మెంట్లో వారందరూ కూడా ఈరోజు ఏకమై ఖచ్చితంగా ఆశీర్వదించారని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలని చెప్పి దిశగా నడుస్తాం. సో మోదీ వేవ్ చాలా బలంగా ఉంది, రామాలయము, ఈ అంశాలన్నీ, అందులో దట్టు మళ్ళీ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుందన్న ఒక నెరేటివ్ కనబడుతూ ఉన్నది. సో ఇట్లాంటివన్నీ వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా అన్న? మీడియాలు పెట్టుకొని ప్రాపగండం చేసుకోవడమే కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ రిజల్ట్ లేదు. ఓకే. వాళ్ళు దుంకులాడినంత వాళ్ళు సోషల్ మీడియాలలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో లేదు. గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల సంధి ఎలగబెట్టింది ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ఇచ్చింది ఏం లేదు, వాళ్ళు గాడిద కూడా తప్ప ఇది తెచ్చింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదని చెప్తా ఉన్నారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా మరి దాదాపుగా 10-12 సీట్లు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పైన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుంది. సో మీరు ఇంటర్వ్యూ వరకే ఇట్లుంటారా, లేకపోతే ప్రచారంలో కూడా గట్టిగానే తిరుగుతున్నారా? లేదన్నా, లేదా స్పష్టంగా మరొకసారి మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం. అంటే జనాలకు క్లారిటీ రావాలి కదా. అంటే మరి ఇప్పుడు ఇట్లా ఉంటారు కానీ మళ్ళీ తర్వాత ఏంది అని 4-5 సభలలో ఇద్దరు కనిపిస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ అన్ని మండలాల్లో సభలు పెట్టినాం, పెద్ద ఎత్తున సభలు పెట్టినాం. ఇట్లా కాదు, 4-5 వేల మందితో పెట్టినాం ఒక్కొక్క మండలాల్లో. ఇట్లా ఈ విధంగా మండలం పెట్టినాం. పొద్దుగా 6 గంటల నుంచి తిరుగుతున్నాం మేము అందరం. 5:30 నుంచే తిరుగుతా ఉన్నాం. వాకింగ్ చేయడం, ఈ ఇట్లాంటి గ్రేటర్ కమిటీలో వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదన్న. ఎందుకంటే నేను ఇందాక నీకు ఒక లైన్లో చెప్పాను నేను, ఎందుకంటే తన ఒక బీసీ బిడ్డ, ఒక పేదింటి నుంచి వచ్చినటువంటి బిడ్డ, తనని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు తన గెలిస్తేనే మంచిది కదా. ఇప్పుడు తన గెలిస్తే తను ఢిల్లీలో కూర్చుంటాడు, తన దగ్గర జోబ్లోకి వెళ్ళి అక్కడ వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు కదా. నేను ఇన్ఛార్జిగా ఉన్నా కదా, నాకు 2 దిక్కుల కల ఫైదా కూడా కదా తను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ గెలిపిస్తే. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మేమే ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే బీఫామ్ ఇచ్చినా వాళ్ళే ఎమ్మెల్యేలు అంటారు, ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు మొన్నదాకా 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. దాంతో అనేక గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో పెట్టినాము. రేపు ఎంపీగా గెలిపించుకుంటే కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి నిధులు కూడా మా ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడి నుంచి కూడా మేము తన దగ్గరికి స్వేచ్ఛగా తీసుకొని కూడా ఈ ప్రాంతం డెవలప్ చేయొచ్చు కదా.
పేదలకు అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా ఇప్పించవచ్చు కదా, పేదకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందించవచ్చు కదా. అంటే నేను కూడా బేసిక్గా ఇట్లాంటి కలయికను చాలా తక్కువ 1-2 మాత్రమే చూసిన. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో 5-6 నెలల కాలంలో ఈ పగలు ప్రతీకారాలు ఇవన్నీ ఉంటాయి బేసిక్గా. సో అట్లా లేకుండా మీరు ఇమీడియట్గా కలిసిపోయారంటే మరి ఏం తెరవానికి ఏం జరిగిందో మరి అంత ఏమి జరిగింది న్యాచురల్గానే మాకు మేము ఈ రియలైజేషన్ అప్పుడే ఉండుంటే అసలు సమయం లేదు. ఇవాళ ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే అయి ఉండేవాళ్ళు. సమయం లేకుండే కదా, సమయం లేక. సో ఎంత మెజారిటీ ఇస్తున్నారు మీ 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 బ్రదర్కి? తప్పకుండా మా పటాన్చేరు నియోజకవర్గం వరకు మాత్రం 50,000 తగ్గకుంటే మెజార్టీ ఉంటుంది అన్న, 100% ఉంటుంది. ఏమున్నదన్న పటాన్చేరులో మేము ఇద్దరం కలిసి ఇంకేం లేదు. ఆడ మైపాలరెడ్డి ఉన్నది ఏం లేదు. ఆడ దొంగోటతో మన 40,000 దొంగోట రాపించి 20,000-25,000 తీపిస్తాం మొన్న. వచ్చేది ఏముండదు ఆడ. మేమిద్దరం నిజంగా ఏంటంటే మేమిద్దరం కూడా ప్రజలలో బాగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులం కదన్నా, ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులం. మంచికి చెడ్డకి ప్రజలకి పేదోళ్ళకి ఏదైనా మంచి ఉన్నా చెడ్డ ఉన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా ఇప్పుడు మేమిద్దరమే నిలబడ్డాం. పిలవంగానే ఆలినోళ్ళం మేమిద్దరమే. కాబట్టి ఖచ్చితంగా మా 150,000 ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము 50,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా పటాన్చేరులో ఉంటాం. ఓన్లీ మీ కాన్స్టిట్యూన్సీ. ఓకే. సో ఎంత ఖర్చు వస్తుందన్న ఇప్పుడు ఈ ఎలక్షన్లో? గవర్నమెంట్ ఏం పెట్టిందో అవి అంతేనా? 95 lakhs ఏనా ఓన్లీ? అంతకుమించి ఏం ఖర్చు అయ్యే అవకాశం లేదు. అంటే ఓన్లీ 95 lakhs డీజిల్ పెట్రోల్కేనా లేకపోతే మొత్తం అంతా కలిసి? నీలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుని భోజనాలు ఖర్చు పెట్టుకోండి అని అనిపిస్తున్నాం. సో మొత్తం ఆల్మోస్ట్ నియోజకవర్గం అంతా కంప్లీట్ అయిందా? మెదక్ పార్లమెంట్ అంతా ఒక ట్రిప్ కొట్టేసి వచ్చినాం. రెండు సార్లు రేవంత్ రెడ్డి గారితో కూడా మెదక్లో కూడా మీటింగ్, నా నామినేషన్ కార్యక్రమంలో కూడా కార్నల్ మీటింగ్ పెట్టి ఉంటాం. అదేవిధంగా మొన్న సిద్దిపేటలో కూడా కార్నల్ మీటింగ్ పెట్టించి ఉంటాం. టోటల్ కాన్సెన్స్ ఎంత తిరిగినాం. ఇప్పుడు కూడా రెండో విడతకు కూడా మేము ప్లాన్ చేసుకొని క్రియేటెడ్ కమిటీలు కుల సంఘాల నాయకులతోటి, ముఖ్యంగా మహిళా సంఘాల నాయకులతోటి, డాక్రా గ్రూపు వాళ్ళకు మెసేజ్ చేస్తున్నాం. ఏమంటే గత 4 ఏళ్ళ నుంచి పావుల వడ్డీలు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఇబ్బంది పెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ 3 నెలలది 250 కోట్లు రిలీజ్ చేసింది పౌల వడ్డీలు లేకుండా. అంటే మహిళల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఒకవేళ మీరు ఎంపీ అయితే ఈ నియోజకవర్గానికి చేసే ఒక 3 లేదా ఒక 5 పనులు ఏంటో చెప్పండి. మీరేమైనా అనుకున్నారా? అనుకున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రజల సమస్యలే మా సమస్యలు అని చెప్పి తీర్చుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రజలకు అక్కడ ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయి, ఉద్యోగాలకు విషయంలో యూత్కు ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు చూడవచ్చు, నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేడు. ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేడు. ఆ భర్తీ కూడా తొగ్గుడ సభలో మేము చెప్పినాం, ఖచ్చితంగా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. భర్తీ చేసినాక కూడా ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోటి మాట్లాడి ప్రతి సెగ్మెంట్లో అక్కడ ఉన్న నాయకులను, ఇన్ఛార్జీలను, మా లీడర్లను అందరూ కలుపుకొని అక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నాం ఒకటి. తర్వాత ప్రతి మాకు ఎందుకంటే మున్సిపాలిటీలు, కాలనీలు చాలా ఏర్పడినాయి మెదక్లో. అక్కడ ఉన్న కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉంది. మౌలిక వసతులకు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొని ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి 2 నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా రైతుల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ధరణి పోర్టల్లో పెట్టి రైతుల భూములు రికార్డు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి రైతుల సమస్యలు కూడా తీర్చుతామని చెప్పి తెలియజేస్తున్నాను. కబ్జాల సంగతి ఎవరు తీర్చాలి? కనబడకుండా పోతున్నాయిగా, రివ్యూ పెట్టినప్పుడు అన్నీ వస్తాయి కానీ తెల్లాపూర్ అయితే అసలు ఇది చెప్పనక్కర్లేదు దీని గురించి. అదే చెప్తారు, అపార్ట్మెంట్లు కట్టారు, వర్షాకాలం వస్తాకాలం ఇప్పుడు ఇంత సుందరీకరణ కానీ వస్తుంది, వర్షాకాలం రాగానే మొక్కలలో నీళ్ళలో నడుస్తున్నాం అని చెప్తారు. ప్రాపర్గా కూడా కూర్చొని మా ప్రభుత్వం ఒక డిజైన్ చేసుకొని ఇక్కడ మౌలిక వసతులు, అదేవిధంగా ప్రాపర్గా డ్రైనేజెస్ వ్యవస్థ, లో వోల్టేజ్ లేకుండా కరెంటు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే గతంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి రగన, 2 ప్రభుత్వాలు ఉన్నాక కూడా కనీసం ఆ 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు. పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేరు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రాగానే ఫస్ట్ 6 గ్యారెంటీల గురించి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, అదేవిధంగా కరెంటు ఉచిత కరెంటు కావాలనుకోలేదు, ఇంద్రమ్మ ఇల్లు, ఇవన్నిటికి కూడా గ్రామసభ పెట్టి అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయాక రివ్యూ చేసి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించుకుంటాం. ఇవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాం.
ఓకే సరే, ఇప్పుడు ఎలక్షన్ల ముందైతే కలిసి కానీ ఎలక్షన్ల తర్వాత కూడా కలిసే ఉండండి, ప్రజల కోసం పనిచేయండి దయచేసి. సో ఇది ఇట్లా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు ముదిరాజ్ గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ పార్లమెంటులో ఉన్న ప్రజలు, నాయకులు, వైట్ షార్ట్ పెట్టు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మే 13వ తారీఖు రోజు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దీవించి సీరియల్ నెంబర్ 1 మీద చేతి గుర్తు మీద ఓటేసి మెదక్ ప్రజలందరూ కూడా దీవించాలని కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేతి గుర్తుకే మన ఓటు. సో ఇది మీరు కూడా ఒక బీసీ బిడ్డనే కాబట్టి మీరు కూడా మాకు సహకారం చేయాలని చెప్పి అల్టిమేట్గా పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఎవరికి ఓటేయాలి ఏంటి అన్నది. సో మేము కలిసినాం, చాలా బలంగా ముందుకెళ్తున్నాం. మేమిద్దరం కలిస్తే ఇంకా నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుతా ఉన్నారు. చూద్దాం పబ్లిక్ ఎట్లా డిసైడ్ అవుతారన్నది. మే 13వ తేదీ ఎలక్షన్, జూన్ 4న రిజల్ట్. ఆ రోజున తెలుస్తుంది మెదక్లో ఎవరు పాగా వేయబోతున్నారని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.